అండి. మేము 2014 నుంచి రోడ్లకి రిపోర్ట్లు పెడుతూనే ఉన్నాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ ఏ ఏ నాయకుడు వచ్చినా మమ్మల్ని చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. కమిషనర్ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా బ్రహ్మారెడ్డి గారు మమ్మల్ని పట్టించుకుంటాడని మేము అడుగుతున్నాం సార్. మా పిల్లలు మేము పాములలో తిరుగుతున్నాం సార్. ఎప్పుడు పాములు వచ్చి కత్తి కూడా తెలియట్లేదు సార్ మాకు. ముసలోళ్ళు కూడా జారి పడుతున్నారు సార్. ఈ రోడ్లో ఆల్రెడీ మీరు పెట్టాము. 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ చుట్టూ తిరిగి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతో మందికి అర్జీలు పెట్టుకో వాళ్ళ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దయచేసి బ్రహ్మారెడ్డి గారికి మా మీద దయ ఉంటే దయచేసి ఈ వార్డుకు వచ్చి మేము పడుతున్న అవస్థలు కళ్ళారా చూసి మాకు ఏదైనా న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. బ్రహ్మారెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. దయచేసి మాకు న్యాయం చేయమని మేము కోరుకున్నాం సార్. మా మీద దయదలవండి. మేము పేదవాళ్ళం. ప్లీజ్. హలో, నమస్కారం అండి. బ్రహ్మారెడ్డి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము సార్. ఇది 10వ వార్డులో ఎస్సీ కాలనీ అండి. మేము 10 సంవత్సరాలు 2014 నుంచి కూడా మేము ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. మరి మాకు ఎక్కడ ఎవరిసాడికి పోయినా న్యాయం జరగట్లేదు. మన ప్రభుత్వం అయితే వచ్చింది కానీ సార్ ఎవరు న్యాయం చేయట్లేదు. ఎమ్మెల్యే గారైన బ్రహ్మారెడ్డి గారు మీరు మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాము. పిల్లల్ని వేసుకొని ఈ వార్డులో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాం సార్. సహాయం చేయండి. పాములు తేళ్లతో పెద్దవాళ్ళ పిల్లల్ని వేసుకొని ఇబ్బంది పడుతున్నాం. మీరు దయచేసి ఈ వార్డుకి వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ వార్డుకి వచ్చేసి మీరు ఒక్కసారి మా పరిస్థితిని కళ్ళారా చూడండి సార్. చూసిన తర్వాతనే మాకు ఈ రోడ్లు వేయండి సార్. పెద్దవాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల్ని వేసుకొని ఎన్నో అసలు కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు. దయచేసి ఒక్కసారి ఈ వార్డుకి వచ్చి మా పరిస్థితిని చూసి గమనించి మాకు సహాయం చేయండి. మీ 3 రోడ్లు శాంక్షన్ అయినాయన్నారు కదా. 3 రోడ్లు శాంక్షన్ అయింది. వేరే వాళ్ళకి ఏరియాకి వెళ్ళి ఆస్తున్నారు. మాకెళ్ళి అయితే లేదు. మాకెప్పుడో శాంక్షన్ అయింది. అదేంటి ఈ 3 రోడ్లు రాసుకొని పోయారు కదా చైర్మన్ వాళ్ళు. వస్తున్నారు, చూస్తున్నారు, కమిషన్లు వస్తున్నారు, రోడ్లు కొలతలు వేసుకుంటారు, ఇన్ని అడుగులు అన్ని అడుగులు అని చెబుతున్నారు కానీ ఒక్కసారి కూడా పని జరగట్లేదు. ఈ 3 రోడ్లు శాంక్షన్ అయినా చెబుతారు. మా బిల్లులు తీసిపోయి వేరే చోట వేసుకుంటున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారు? మాకు రోడ్లు కావాలని కోరుకుంటున్నాం. మేము ఇంకా ఎంతకాలం దీంట్లో అనుభవించాలి? అసలు ఇప్పుడు ఈ వానకే ఎట్టుండి పెద్ద వానలు వస్తే అసలు నీళ్ళలో పాములు ఇళ్లలోకి వస్తాయి. ఎంతకాలం?